మనలో కొందరికి కామన్ మెంటాలిటీ ఉంటుంది. అదేంటంటే లైఫ్లో ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే న్యూ ఇయర్కి పోస్ట్ పోన్ చేస్తారు, వెయిట్ చేస్తారు, డిలే చేస్తారు. అవునా కదా? మరికొందరు అద్దంలో చూసుకొని నిజాలు మాట్లాడుకుంటారు, వారికి ఉన్న భయాలు ఒప్పుకుంటారు. అది చాలా ఈజీ కాబట్టి. కానీ వారిని వారు ఒక క్వశ్చన్ వేసుకోవాలి. నిజంగా మనం మార్పుకి రెడీగా ఉన్నామా లేదా అని. సొసైటీలో కొందరు నెగిటివ్ మైండెడ్ పీపుల్ మనల్ని కించపరిచినా, నవ్వినా, అవమానించినా, దూరం పెట్టినా పర్లేదు, కానీ మనం మాత్రం మనల్ని తక్కువ చేసుకోకూడదు, మరియు సాకులు చెప్పి మోసం చేసుకోకూడదు. మన లైఫ్లో చేంజ్ రావాలంటే ముందు మన ఆలోచనలో చేంజ్ రావాలి. అది మనమే డిసైడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని లైఫ్ చేంజింగ్ కొటేషన్స్ గుడ్ మార్నింగ్ మెసేజెస్ రూపంలో పంపించినా పెద్ద మ్యాటర్ కాదు. మీరు ఎన్ని ఇన్స్పిరేషనల్ స్పీచెస్ విన్నా లేదా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదివినా పెద్ద మ్యాటర్ కాదు. మీరు గెలుపుకి సంబంధించి ఎన్ని వీడియోస్ చూసినా ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఎన్ని కోర్సెస్ చేసినా వేస్ట్. మీరు ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో అదే మ్యాటర్. కొందరు నార్మల్ పీపుల్ ఉంటారు, వారికి ముందే తెలుసు వారు ఏం చేంజ్ చేయబోతున్నారో, ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నారో, ఏం సాధించబోతున్నారో. కొందరు కామన్ పీపుల్ ఉంటారు, వారికి బాగా తెలుసు వారు ఎలాగైనా చేంజ్ చేయగలరని. వారిలో కొందరు ఎప్పుడో అనుకున్నారు కాబట్టే, స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు కాబట్టే చేంజ్ చేయగలిగారు, చేసి చూపించగలిగారు. ఎగ్జాంపుల్, బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డ. కానీ మీరేదైనా ఒకసారి అనుకుంటే అది మీకు మ్యాటర్ అవుతుంది. అది అవసరం కూడా. అందుకోసం మీ మనసులో గట్టి నమ్మకం పెంచుకోవాలి. మీ లైఫ్లో ఎదురయ్యే ఛాలెంజెస్కి, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతికే ఈ జర్నీలో మీలో మీరు బలంగా సంకల్పాన్ని నిర్మించుకోవాలి. అవసరం అన్నీ నేర్పిస్తుంది అని దృఢంగా నమ్మాలి. అప్పుడే మీరు మీ స్టేటస్ని పెంచుకుంటారు, దారులు వెతుకుతారు, వ్యూహాలు రచిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, మొదటి అడుగులోనే విజయం దక్కకపోవచ్చు. అయినా సరే భయపడకండి, ప్రయత్నం ఆపకండి, లేచి నిలబడండి, కృషిని, పట్టుదలను వదలకండి. ఈసారి ఏదైనా కొత్తగా చేయండి, మళ్ళీ ప్రయత్నించండి. ఇదే సరైన సమయం అనుకోండి. ఇదే మీ స్టేటస్ని, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసే అవకాశం అనుకోండి. ఈసారి ఏదైనా డిఫరెంట్గా చేయండి, రొటీన్కి భిన్నంగా ప్లాన్ చేయండి. నో ఎక్స్క్యూజెస్, నో మోర్ ఎక్స్క్యూజెస్. సిల్లీ రీజన్స్కి ఇది టైం కాదు. సాక్రిఫైస్ చేయాలి, కంప్లీట్గా ఫోకస్ చేయండి. మీ డెడికేషన్కి ఇది ఒక చక్కటి అవకాశం. నేను ఓడిపోను, పిరికివాడిని కాను. ఎన్ని రోజులు ఎదురు చూసి చూసి చాలా టైం వేస్ట్ చేశాను. అవును, నేను ఫైట్ చేస్తాను, ఉతికి పడేస్తాను. నా కలల కోసం ఎక్కడి వరకైనా వెళ్తాను, ప్రాణం పెడతాను అనుకోవాలి. నేను యుద్ధం చేయబోతున్నా, అనుకున్నది సాధించబోతున్నా. ఈ ప్రాసెస్లో ఎన్నో తెలుసుకోబోతున్నా, నేర్చుకోబోతున్నా. నాలో ఉన్న పవర్ మొత్తం యూజ్ చేస్తా. ఎన్ని ఉపద్రవాలు రాని, మెరుపులు ఉరుములతో కూడిన వర్షాలు పడని, నాలో ఉన్న ఓపికను, కసిని, ఆకలిని బయటకి తెస్తాను. ఎలాగైనా అనుకున్నది సాధిస్తాను అని అనుకోండి. ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసే టైం వచ్చేసింది. ఎస్, కష్టమే కానీ ఇంపాసిబుల్ మాత్రం కాదు. ఎస్, ఇది నా టైం వచ్చింది అనుకోండి. ఏదైతే అది అయ్యింది. ఐ క్యాన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. చరిత్రలో అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి సాధించిన వారే.
నేను కూడా ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఇంకొక రోజైనా సాధించి చూపిస్తాను అనుకోవాలి. నువ్వు నీ జీవితం మారిపోవటానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నావు. ఆ ఒక్క మనిషికి దూరంలో ఉన్నావు. ఆ ఒక్క న్యూ రిలేషన్షిప్కి దూరంలో ఉన్నావు. ఆ ఒక్క అడుగు దూరంలో ఉన్నావు. ఆ ఒక్క మీటింగ్కి దూరంలో ఉన్నావు. ఆ ఒక్క ఫోన్ కాల్కి ఒక్క అడుగు దూరంలో ఉన్నావు. ఆ ఒక్క ఆలోచనకి ఒక్క అడుగు దూరంలో ఉన్నావు. గడిచిపోయిన కాలానికి, నువ్వు పడ్డ కష్టాలకి గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఒక అద్భుతమైన భవిష్యత్తును క్రియేట్ చేసుకునే టైం వచ్చేసింది. ఈ ఆపర్చునిటీని తొందరగా గ్రాబ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ ఫ్యూచర్. ఎస్, మీరు విన్నది కరెక్టే. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ ఫ్యూచర్. ఏంటి, నమ్మట్లేదా? ఏం పర్లేదు. ఇప్పటికిప్పుడు కాకపోయినా రేపైనా మీ చిన్న చిన్న అడుగులు వేయడం మొదలుపెట్టండి. మీ అంతటా మీరు ఇనిషియేటివ్ తీసుకోకపోతే మీకోసం ఎవ్వరు ఏమీ చేయరు. సోలార్ సిస్టంలో ఏ ప్లానెట్ లేదు అక్కడ మీ జీవితం మ్యాజికలీ చేంజ్ అయిపోవడానికి, రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవడానికి. మార్పు కోసం మీరు నిజంగా సిద్ధంగా ఉంటే మీ యాక్షన్స్ ఇప్పుడే మొదలు పెడతారు. ఈరోజు ఒక స్టేట్మెంట్ డేగా మార్చుకోండి. మీకు మీరు ఒక స్టేట్మెంట్ చెప్పుకోండి. మిమ్మల్ని మీరు తక్కువగా చూడటం ఆపేయండి. మిమ్మల్ని మీరు డౌట్ పడడం కూడా ఆపేయండి. ఎందుకంటే ఆత్మవిశ్వాసం, మనోబలం, మనోధైర్యం అనేవి అన్నిటికంటే ఎంతో పవర్ఫుల్. యూ క్యాన్ డూ ఇట్. ఎస్, యూ క్యాన్ డూ ఇట్. మీరు ఓడిపోయిన రోజులు గుర్తు చేసుకొని డీలా పడిపోకండి. ఆ దేవుడు మీకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మీరు అవి వాడుకోలేదా, దేవుడి ముఖం పైన తలుపేసేసినట్టే లెక్క. కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలంటారు. కానీ అదృష్టంతో పాటు మీ ఆలోచన విధానం కూడా మారాలి కదా. మరి అలాంటప్పుడు మీరు చేయలేరు అని ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా? మీకు డ్రీమ్ అంటూ ఒకటి లేదని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. కాబట్టి మీరు నన్ను ఎవ్వరూ ఆపలేరు, తొక్కేయలేరు, వెనక్కి నెట్టేయలేరు అనుకోవాలి. ఇప్పుడు చెప్తున్నా, నన్ను ఎంత తొక్కేసినా అంత పైకి లేవగలను, వదిలే ప్రసక్తే లేదు అనుకోవాలి. అలా అనుకున్న రోజు మీకోసం రివార్డ్స్ రెడీగా ఉంటాయి. ఎస్, యూ డోంట్ గివ్ అప్, డోంట్ క్విట్. ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నారు. దానికి నువ్వు పూర్తి అర్హుడివి. గెట్ ఏ రివార్డ్ ఫ్రమ్ ఇట్. క్లెయిమ్ ఇట్. బికాస్ కష్టాలకి, బాధలకి అంచుల్లోనే విజయం ఉంది మిత్రమా. అస్సలు కాంప్రమైజ్ అవ్వకు. నేను కష్టపడే తత్వం ఉన్నవాడిని. గెలిచాకే రెస్ట్ తీసుకుంటాను. నా ఓటములే నా గెలుపుకి పునాదిరాళ్ళు. నన్ను క్రిటిసైజ్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ. నన్ను తక్కువగా చూసిన వారందరికీ థ్యాంక్ యూ. నాకు అవకాశాలు ఇస్తున్న దేవుడికి కూడా థ్యాంక్ యూ. నా భుజం తట్టి ధైర్యం చెప్పేవారందరికీ థ్యాంక్ యూ. నేను స్కిల్స్ పెంచుకుంటాను, కొత్తవి నేర్చుకుంటాను, నా తప్పుల నుండి లెసన్స్ నేర్చుకుంటాను, స్ట్రాంగ్ అవుతాను, గోల్ మీద సీరియస్గా ఫోకస్ చేస్తాను, అన్నిటినీ ఎదుర్కొంటాను, రేపటిని కొత్త ఎనర్జీతో స్టార్ట్ చేస్తాను, లైఫ్ అనే రన్నింగ్ రేస్లో గెలిచి చూపిస్తాను అనుకోండి. నన్ను నేనే మలుచుకునే శిల్పిని. ఇప్పటి వరకు ఉన్న నేను వేరు, ఇప్పటి నుండి నేను వేరు. ఇప్పటి వరకు చేయనివన్నీ చేసి చూపిస్తాను. నాకు నేనే ఆదర్శం. ఇది అంతం కాదు, ఆరంభం అనుకోండి. మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అన్నీ పక్కన పెట్టేయండి. అవి కేవలం లైఫ్ లాంగ్ చేంజ్కి కమిట్ అవ్వని వారికే. చేంజ్ కోరుకోని వారికే న్యూ ఇయర్ రిజల్యూషన్స్.
మీకు నిజంగా ఒక బెటర్ లైఫ్ కావాలనుకుంటే, మీరు నిజంగా గ్రో అవ్వాలి అనుకుంటే, ఒక గొప్ప లైఫ్ కావాలి అని అనుకుంటే, మీకు మీరే కమిట్మెంట్ ఇచ్చుకోండి. ప్రతిరోజు మీ గోల్ కోసం వర్కౌట్ చేస్తానని మీకు మీరే ప్రామిస్ చేసుకోండి. మీకు మీరే అగ్రిమెంట్ రాసుకోండి. నిద్రపోయే ముందు ఈరోజు ఏం చేశానా అని ప్రశ్నించుకుంటానని అగ్రిమెంట్ రాసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోండి. ఇప్పటివరకు ఎన్నో త్యాగాలు చేశానని కూడా రాసుకోండి. కమిట్మెంట్ అంటే చిన్నది కాదు, పెద్దదే. మీ గతంలో మీరు చేసిన పోరాటాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉండండి. మీరు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఉండండి. అవార్డ్స్, రివార్డ్స్, అచీవ్మెంట్స్ తలుచుకుంటూ ఉండండి. అవి మీకు ఊరటిని, ధైర్యాన్ని ఇస్తాయి. గతంలో మీలో ఉన్న వీరుడు మాత్రమే ఇప్పుడు మీతో రావాలి, పిరికివాడు కాదు. మీ బాధ్యతలని, లక్ష్యాలని గుర్తు చేసేవాడే మీతో రావాలి. మీలో ఉన్న ఇంకొకడికి గుడ్ బై చెప్పేయండి. మిమ్మల్ని మీరు మాత్రమే సేవ్ చేసుకోగలుగుతారు, ఇంకొకరు చేయరు. మీ లైఫ్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా మీదే. అది మంచైనా, చెడైనా, లాభమైనా, నష్టమైనా, గెలుపైనా, ఓటమైనా, నచ్చినా నచ్చకపోయినా మీదే రెస్పాన్సిబిలిటీ. మీరు ప్రతిదీ బాగుందని ఇతరులకు చెప్పి, అబద్ధం చెప్పి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అద్దంలో చూసుకొని ప్రశ్నించుకోండి. నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నానా, మరింత చేయగలుగునా, మరింత ఇవ్వగలనా అని ప్రశ్నించుకోండి. సక్సెస్ఫుల్ లైఫ్ కావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? సంతోషకరమైన జీవితం కావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి అని ప్రశ్నించుకోండి. సక్సెస్ఫుల్ పీపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నారో అవి నేను కూడా సాధించుకోవాలంటే నేనేం చేయాలి అని ప్రశ్నించుకోండి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు వారు చేయగలిగినదే చేస్తారు, అనుకున్నదే చేస్తారు. వాళ్ళు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకోరు, గోల్స్ సెట్ చేసుకుంటారు, సాధిస్తారు. మీకు తెలుసా, 80% న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఫిబ్రవరి వచ్చే లోపలే ఫెయిల్ అవుతాయి. అందుకే నీ గోల్స్ ఏంటో నీకు క్లారిటీ ఉండాలి. నువ్వేం చేయాలనుకుంటున్నావు నీకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా ఏదంటే అది కావాలని కోరుకోవడం వీక్నెసేనా అని ప్రశ్నించుకోండి. మీరు చూడలేని లక్ష్యం నెరవేరదు. వాటినే గుడ్డి లక్ష్యాలు అంటారు. నీకు నిజంగా అవసరం లేకపోతే ఎప్పుడు సాధించలేవు. అందుకోసమే మరొకసారి కొత్త సంవత్సరం వచ్చేసింది. మళ్ళీ లక్ష్యాలు పెట్టుకునే సమయం వచ్చేసింది. కానీ కేవలం లక్ష్యాలు పెట్టుకోవడం చాలదు. వాటిని సాధించడానికి స్పష్టమైన ప్రణాళిక కావాలి. ఈ ప్రణాళిక సిద్ధం చేయడానికి 3 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 1, విఫలమైన వ్యక్తులు ఏం చేస్తున్నారో గమనించండి, వాటిని మీరు అస్సలు ట్రై చేయకండి. 2, సంతోషంగా లేని వ్యక్తులు ఏం చేస్తున్నారో చూడండి, వాటికి పూర్తి భిన్నంగా చేయండి. 3, సక్సెస్ అయిన వారు ఏం చేశారు అవి కాపీ పేస్ట్ చేయండి. 7 సార్లు ఫెయిల్ అయినా 8వ సారి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు. చాయిస్ మీదే. ఇంకెందుకు ఆలస్యం, యాక్షన్లోకి దిగండి. మీరు నడిచే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, దుస్తులు ధరించే విధానం కానీ, ప్రవర్తించే విధానం కానీ పై స్థాయి వ్యక్తుల మాదిరిగా ఉంటే మీరు కూడా క్రమక్రమంగా పై స్థాయి వ్యక్తుల జాబితాలో చేరిపోతారు కూడా. మీరు ఇతరులను పై స్థాయి వ్యక్తులు ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేస్తారు. పై స్థాయి వ్యక్తులు ఎలా పని చేస్తారో అలాగే పని చేస్తారు. త్వరలోనే మీరు కూడా పై స్థాయి వ్యక్తులలో ఒకరు అవుతారు. ఇది నిజం. మీ జీవిత లక్ష్యం ఏంటంటే అనుకున్నది సాధించి మెంటల్లీ అండ్ ఫిజికల్లీ, అంటే శారీరకంగా మరియు మానసికంగా సక్సెస్ని టేస్ట్ చేయడమే. మీరు సాధించాలనుకునే
ఘన విజయాలకి అనుగుణంగా మీ బిలీఫ్స్ ఉండాలి. సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి ఫేక్ అని నమ్మండి. అవి కంప్లీట్గా తీసి పక్కన పెట్టేయండి. మీకు ఇష్టమైన ఫీల్డ్లో స్కిల్స్ని, నాలెడ్జ్ని పెంచుకోండి. ఆ ఫీల్డ్లో ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేయడానికి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఎంచుకున్న ఫీల్డ్లో పెద్ద గోల్స్ పెట్టుకోండి. న్యూ పాజిటివ్ బిలీఫ్స్ని యాక్సలరేట్ చేయండి. ఫైనల్లీ మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోండి. మీరు ఏం మాట్లాడినా, ఏం చేసినా అది సక్సెస్కి సంబంధించే ఉండాలి. మూఢనమ్మకాలకి స్వస్తి చెప్పే టైం వచ్చేసిందని నమ్మండి. మీ టాలెంట్ని, మీ ఎబిలిటీస్ని మీరే డౌట్ పడుతున్నారేమో. మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మిమ్మల్ని ఏవి వెనక్కి లాగేస్తున్నాయో. పోనీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని ఒకసారి అడిగి తెలుసుకోండి. వాళ్ళకి ఏమైనా నెగటివ్ బిలీఫ్స్ ఉన్నాయనిపించిందేమో మీలో. మీకు కూడా తెలియనివి ఒకసారి వాళ్ళు గుర్తించవచ్చు. ప్రతి విషయంలోనూ ఇప్పుడు మీరు నమ్ముతున్న భయాలు, అడ్డంకులు అసలు నిజం కాదు, అబద్ధం అని తెలిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం మీరు భయపడే సబ్జెక్ట్లో మీరు ఎక్స్ట్రాడినరీ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారంటే ఎలా ఉంటుంది? మీకు ఇష్టమైన ఫీల్డ్లో లేదా సబ్జెక్ట్లో ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేనంత గ్రిప్ మీకు ఉంటే, మీ సొంతం అవుతే మీకు ఎలా ఉంటుంది? మీ బ్యాంక్ అకౌంట్లో కొన్ని కోట్ల రూపాయలుంటే మీకు ఎంత ధైర్యంగా ఉంటుంది? మీ రూమ్ నిండా, మీ చేతుల నిండా, మీ జేబుల నిండా కొన్ని వేల డబ్బు కట్టలు పడిపోయి ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఊహ ఎలా ఉంది? ఒక్కసారి ఊహించుకోండి. ఇవి నిజంగా నిజమవుతాయి అని మీరు నమ్మితే ఈ రోజు నుండి ఏదైనా కొత్తగా, ఏదైనా డిఫరెంట్గా చేయాలి. మరి మీరేం చేయాలనుకుంటున్నారు? మీ మాటల్లోనే కాదు, మీ చేతల్లో కూడా మీ బిలీఫ్స్ అనేవి ప్రతిబింబిస్తాయి. కాబట్టి ఇప్పటి నుండి మీరు కోరుకున్న బిలీఫ్స్ మీ మాటల్లోనూ, మీ చేతల్లోనూ కనపడేలా మీరు ఊహించుకున్న వ్యక్తిగా మీరు మారేందుకు నిరంతరం ప్రయత్నం చేయండి. టైం గడుస్తున్న కొద్దీ మిమ్మల్ని అడ్డుకుంటున్న అపోహలను, నమ్మకాలను, అంటే సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్, నెగటివ్ థాట్స్, వీటిని లైఫ్ చేంజింగ్ బిలీఫ్స్ అండ్ పాజిటివ్ థాట్స్, సక్సెస్ఫుల్ ఐడియాస్తో రీప్లేస్ చేయండి. ఈ ప్రాసెస్లో సక్సెస్ కోసం మిమ్మల్ని మీరు కంప్లీట్ రీప్లేస్ చేసుకుంటారు. ఇది కంప్లీట్ అయ్యేసరికి మీలో వచ్చే చేంజ్ మిమ్మల్నే కాదు, మీ చుట్టూ ఉన్న అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మీ భుజం తట్టడానికి, మీలో ధైర్యం నింపడానికి మీతో ఎప్పుడూ నేను ఉంటాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ.